లింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న 3000 ఎకరాలలో ఉన్నటువంటి చెట్లను ఈ జీవరాశినంతా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేయడానికి సిద్ధమయ్యి ఈ స్థానిక సర్పంచ్ పోడూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ చేత తీర్మానాలు చేసుకొని యాదమ్మ అనే ఆవిడ చేత తీర్మానాలు చేసుకొని అప్పట్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారి చేత అలాగే స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారి చేత దీనికి దాదాపు అనుమతులు పొంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అన్ని ప్రొక్రేన్లు అవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. దీనికి రక్షణగా దీని చుట్టూ కవచంగా పెట్టి ఎవరిని ఎంత 27 కిలోమీటర్ల దూరంలో రక్షణ కవచంగా గోడ నిర్మాణం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. కాబట్టి దీనంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ వికారాబాద్, పూడూరు, తర్వాత పరిగి, దీనికి ఆనుకునేటువంటి చేవెళ్ళ తదితర ప్రాంతాలన్నీ కూడా ఈ రేడియేషన్ వల్ల ఈ జీవరాశులు కానీ ఈ మనుషులలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా తగ్గిపోయి నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. కాబట్టి మంచి అడవి. దీనివల్ల ఇంకోటి మనకు మూసీ నది పారుతుంది ఇక్కడ నుంచే, ఈ చోటు నుంచి హైదరాబాద్లో మూసీ నది వికారాబాద్ గుండా పారుతున్నటువంటి దీనివల్ల ఈ వాటర్ అంతా కూడా పోయి మూసిలో కలిసి సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీది హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనివల్ల కూడా హైదరాబాదు ప్రాంతం కూడా దెబ్బతినేటువంటి వ్యవస్థ ఏర్పడుతున్నది. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం ఉన్నది. ఈ వారము 15 రోజులలో దీన్ని వ్యతిరేకించి ఒక మానవాహారంగా ఏర్పడి తదుపరి కార్యాచరణ పెద్దల ఆధ్వర్యంలో మొదలు పెట్టవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నది. కాబట్టి మీరంతా ముందుకు వచ్చి దీన్ని ముందుకు నడపవలసిందిగా కోరుతూ